హాయ్ ఫ్రెండ్స్, ఇది దొడ్డు గోధుమ రవ్వ అండి. దొడ్డు గోధుమ రవ్వ దీన్ని ఇప్పుడు దోశలాగా వేస్తానండి. బాగుంటుంది. దీంట్లో బెల్లం కలిపి బెల్లము, దొడ్డు గోధుమ రవ్వ ఇవన్నీ కలిపి మంచిగా కలిపేసి కొద్దిసేపు ఒక అరగంట నాననివ్వాలండి. నాననిచ్చినాక బాగుంటుందండి. చూడండి, ఇదిగో గోధుమ రవ్వ. దీంట్లో ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తున్నాను. కొబ్బరి అండి. ఈ కొబ్బరి వేసిన తర్వాత మనం యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలండి. యాలక్కాయ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ బెల్లం స్వీట్ సరిపోతుందండి. నేను మంచిగా మెత్తగా కొట్టేయాల్సింది, కొట్టేయలేదు. ఇదిగండి, బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. నాణేలకి ఆ బెల్లం గడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా నానిపోతాయి. కానీ బాగుంటుంది. రొట్టె కలిసేటప్పుడు కూడా చూపిస్తా. చాలా బాగుంటుందండి. తినాలనిపించింది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. కలిపేస్తున్నానండి. దీంట్లో మన ఇష్టం, కొంచెం ఉప్పు వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే అలాగ తిన్నా పర్వాలేదు. బాగుంటుంది. తినండి ఇలా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇది గోధుమ పిండి రొట్టె. మన దొడ్డు గోధుమ రవ్వ ఉండిద్ది కదా, లావు రవ్వ. ఆ రవ్వతోటి ఎండు కొబ్బరి, మళ్ళీ యాలక్కాయ, మళ్ళీ ఏమంటారు, ఎండు కొబ్బరి, యాలక్కాయ, ఈ గోధుమ రవ్వ, బెల్లం. మంచిగా గోధుమ రవ్వని బెల్లం నీళ్ళతోటి కలిపేసుకోవాలి. మనం స్వీట్కి సరిపడా వాటర్తో బెల్లం నల్లగొట్టి నీళ్ళల్లో వేసి కరగబెట్టేసుకొని ఈ గోధుమ రవ్వని ఇలా కలిపేసుకోవాలి. ఈ కలిపేసినాక ఎండు కొబ్బరి కూడా వేయాలి. ఎండు కొబ్బరి కూడా వేసినాక యాలక్కాయ పొడి వేయాలండి. యాలక్కాయ పొడి కూడా వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక మంచిగా ఒక అరగంట అలా నాననివ్వాలి. మంచిగా నానిన తర్వాత బాండీలో నేను కొంచెం ఆయిల్, నెయ్యి రెండు కలిపేస్తాను. ఆయిల్, నెయ్యి రెండు కలిపేసినాక మంచిగా మన ఎక్కువే పట్టిద్ది ఆయిల్. సిమ్లో పెట్టి వండుకోవాలండి. రొట్టె వేసుకోవాలి. మన దెబ్బ రొట్టె ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. కానీ చాలా హెల్త్కి చాలా మంచిది. ఎనర్జెటిక్గా ఉంటారు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనుషులు మనం అంటే మనకి బలంగా ఉండిద్ది. ఈ రొట్టె తింటుంటే నడువుకు మంచిది, హెల్త్కి మంచిది, అన్నిటికీ మంచిది. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరు తినవచ్చు. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు. అంటే కొబ్బరి వేస్తున్నాను కదా అంట్లే అని ఎందుకు అని ఇక నేను వేయట్లేదు. వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మన కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం పప్పు, మళ్ళీ పిస్తా, జీడిపప్పు, ఇవన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మంచిగా చిన్న చిన్న సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకొని ముక్కలు ముక్కలుగా వేసేసి దీంట్లో కలిపేసుకొని ఇక మంచిగా రొట్టెలాగా వేసుకోవాలి. బాగా మంచిగా నానాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా నానినాక ఒక రొట్టెలాగా వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిదని కాదు కానీ చాలా టేస్టీగా బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. నిజంగా చాలా రుచిగా ఉండిద్ది. మీరు ఎట్నే ట్రై చేయండి, మీకే తెలిసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఎండు కొబ్బరి వేసాను. ఇప్పుడు ఈ రవ్వ, యాలక్కాయ పొడి, బెల్లం నల్లగొట్టి వేసాను. కొంచెం ఆ గెడ్డలు కూడా నానిపోతాయి. ఇది నానేలకి అవి కూడా నానిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మంచిగా కలిపేసాను ఫ్రెండ్స్. దీంట్లో లైట్గా కొంచెమే ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇంకా తర్వాత మనం పొయ్యి మీద బండి పెట్టేసేటప్పుడు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?